అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకోబోయే టాపిక్ హౌ టు సెలెక్ట్ లక్కీ వెహికల్ నంబర్. అంటే చాలామంది ఇష్టపడే ఒక మంచి వెహికల్ని కొంటారండి. కానీ ఈ నంబర్ సెలెక్షన్స్లో చాలా ఇబ్బంది పడుతుంటారు. సిరీస్ని ఎలా కౌంట్ చేయాలి, ఓన్లీ 4 డిజిట్స్ని కౌంట్ చేయాలా, లేక ఆ స్టేట్ సిరీస్ కానివ్వండి ఆ డిస్ట్రిక్ట్ సిరీస్ని కూడా సెలెక్ట్ చేయాలా అనేది మనం చూసుకుందాం. ఎక్కువగా మనం గమనించండి, ఫ్యాన్సీ నంబర్లు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అంటే 555, 999, 666 చాలామంది ఇటువంటివి వాడుతుంటారండి. ఫ్యాన్సీ నంబర్లు వాడకండి. ఒకవేళ మీరు 999 అనే నంబర్ వాడారనుకోండి, చాలా అగ్రెసివ్గా ఉంటారు, కోపంగా ఉంటారు ఆ వెహికల్లో జర్నీ చేసే వ్యక్తులు కూడాను. ఇలా రకరకాలుగా నంబర్స్ క్యారెక్టర్స్ ఉంటాయి. మనం ఎక్కువగా యాక్సిడెంట్లు అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఈ వెహికల్ నెంబర్లలో నెగిటివ్ నంబర్స్ ఉండడమే. కాబట్టి ఉదాహరణకి ఒక వెహికల్ నెంబర్ని మనం చూద్దాం. ఎలా తీసుకుంటారు, అసలు ఏం చేస్తారు, ఎటువంటి నియమాల ఆధారంగా మనం లక్కీ నెంబర్స్ వెహికల్కి తీసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా చూడండి, లక్కీ వెహికల్ నంబర్ మనం ఎలా తీసుకోవాలి. లక్కీ వెహికల్ నంబర్ అనేది మీరు ఎప్పుడైనా ఒక స్టేట్, ఇప్పుడు ఏపీది తీసుకుందామండి. ఏపీ కానీ తెలంగాణ ఎనీ డిస్టిక్, ఏపీ తీసుకున్నప్పుడు ఏపీ 22HN అనేది ఒక సిరీస్, తర్వాత 3259 అనేది మనము ఒక నంబర్ సెలెక్ట్ చేసుకుంటాం. చాలామంది ఏం చేస్తారంటే ఈ 3259 అనేది 19 వచ్చింది కాబట్టి ఇది మంచి నంబరే అని తీసుకుంటారండి. కానీ మీరు తీసుకునే వెహికల్ యొక్క నంబరు ఈ 3259తో పాటు మన నేమ్ బోర్డులో ఈ నంబర్స్ కూడా డిస్ప్లే అవుతుంటాయి. నంబర్ ప్లేట్లో ఏపీ 22HN కూడా పరిగణలోకి తీసుకోవాలి. వీటి పవర్ కూడా పనిచేస్తుంది కాబట్టి వీటికి ఈ నంబర్ మ్యాచ్ అయిందా లేదా అని తీసుకోవాలి. ప్లస్ మీరు వెహికల్ నంబర్ 2 వీలర్ కానివ్వండి, 3 వీలరు, 4 వీలరు ఏదైనా కానివ్వండి, అన్నిటికీ ఇదే ఫార్ములా పనిచేస్తూ ఉంటుంది. మీరు అలా తీసుకున్నప్పుడు ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ని పరిగణలోకి తీసుకోవాలి. మీరు ఏం పని చేస్తారో పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు తీసుకునే వెహికల్ నంబర్ మీ ప్రొఫెషన్కి బాగా మ్యాచ్ అవుతుంది. మీరు ఆ వెహికల్లో వెళ్ళినప్పుడు మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఎప్పుడు జర్నీ చేసినా కూడా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎక్కువగా యాక్సిడెంట్లు అవ్వడానికి మెయిన్ రీజన్ కొన్ని నెగిటివ్ నంబర్స్ ఉంటాయి. వాటిని కూడా మనం చూద్దాం. అయితే మనం వెహికల్ నంబర్ సెలెక్షన్ చేసేటప్పుడు ఎటువంటి నంబర్స్ ఉండాలి, ఎటువంటి నంబర్స్ వెహికల్ నంబర్ ప్లేట్లలో ఉండకూడదని చూద్దాం. మనకు 4 డిజిట్స్ ఉంటాయండి. వాళ్ళు మనకు ఆప్షన్ ఇస్తారు. మనము రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కొన్ని నంబర్స్ ఇస్తారు. ఆ నంబర్స్లో ఈ 4 నంబర్స్లలో ఏదో ఒక 2 నంబర్లు తప్పకుండా ఉండేటట్లు చూసుకోండి. 1 నంబర్ కానివ్వండి, 5 నంబర్ కానివ్వండి, 6 నంబర్, 9 నంబర్. 1, 5, 6, 9 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కానీ ఈ 4 నంబర్లలో ఏదో 2 వచ్చినా ముఖ్యమే, కనీసం ఒక్కటైనా తీసుకోవాలి. 1వ నంబర్ ఎందుకు తీసుకోవాలి అంటున్నానంటే 1 నంబర్ సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. 1 నంబర్ సిరీస్ ఉండడం ద్వారా మీరు ఆ వెహికల్లో జర్నీ చేయడం ద్వారా మంచి రాజసం ఉంటుంది, లగ్జరీ లైఫ్ ఉంటుంది, లీడర్గా ఉంటారు. 5 నంబర్ వల్ల మీకు మెర్క్యూరీ అనేది బిజినెస్ నంబర్ అండి. ఈ నంబర్ ఉండడం ద్వారా మీ బిజినెస్లో మీకు చాలా బాగా కలిసి వస్తుంది. 6 నంబర్, మీ వెహికల్ టోటల్ 6 వచ్చినా చాలా మంచిదే, ఎండింగ్లో 5, 6, 9తో ఎండ్ అయినా చాలా మంచిదే. కానీ 6 ఉంటే మీకు ఆ వెహికల్ కొన్నప్పటి నుంచి డబ్బు చాలా బాగా వస్తుంది. చాలామందికి కొన్ని రకాల వెహికల్స్ తీసుకున్నప్పటికీ ఆ వెహికల్లో చాలా రోజులు వాళ్ళు జర్నీ చేస్తారు. ఆ వెహికల్ చాలా ఓల్డ్ అయిపోయినప్పటికీ కూడాను వాళ్ళ దగ్గరే ఉంటుంది. రీజన్ ఏంటంటే కొంతమందికి వెహికల్ కొన్న తర్వాత బాగా కలిసి వస్తుందండి. బాగా కలిసి రావడం ద్వారా దాన్ని ఉంచుకుంటారు. కాబట్టి 6 నంబర్ ఉన్న వెహికల్ చాలా చాలా మంచిది. 9 నంబర్ కనుక ఉంటే మీకు ఎక్కువగా యాక్సిడెంట్లు కావండి. ఒకే నంబర్ ఉండాలి, ఎక్కువగా ఉండకూడదు. కాబట్టి మంచి ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఎక్కడికి జర్నీ చేసినా కూడాను 100% ఈ వెహికల్ నంబర్ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి 1 నంబర్ సిరీస్, 5 నంబర్ సిరీస్, 6 నంబర్ సిరీస్, 9 నంబర్ సిరీస్ ఇవి ఉండాలి. ప్లస్ టోటల్ ఉన్నా కూడా చాలా మంచిదే. యాక్సిడెంట్ అవుతున్న మీరు వెహికల్ని గమనించండి.
చాలా వెహికల్లలో యాక్సిడెంట్లు అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ 4 నంబర్లు 04783. ఈ 4783 ఎట్టి పరిస్థితుల్లో మీ వెహికల్ నంబర్ యొక్క టోటల్ కానీ చివర్లో కానీ ఉంచుకోవద్దు. ఇవి చాలా స్ట్రగ్లింగ్ నంబర్లు, హార్డ్ వర్క్ నంబర్లు, డిలే నంబర్లు. కాబట్టి మీ వెహికల్ యొక్క టోటల్ 4 వచ్చినా, వెహికల్ నంబర్ ఎండింగ్ 4 వచ్చినా మీ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ యాక్సిడెంట్ అయ్యే వెహికల్ని మీరు గమనించండి, నెట్లో గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయండి. ఈ 0478 ఉన్న వెహికల్ నంబర్సే ఉంటాయి. 4 టోటల్ అంటే ఇలా టోటల్ మీకు 40 కానివ్వండి, 49 కానివ్వండి. అదేవిధంగా మీరు చూసుకున్నప్పటికీ 34 రాకూడదు, 36 రాకూడదు, 39 వెహికల్ నంబర్ రాకూడదు. ఇవన్నీ చాలా చాలా డేంజర్. 22 రాకూడదు, వెరీ వెరీ డేంజర్. 31 రాకూడదు. అదేవిధంగా 7 నంబర్ సిరీస్ మీ వెహికల్ ఎండింగ్లో 7 ఉన్నా, మీ టోటల్ సిరీస్ 7 ఉన్నా, మీ వెహికల్ యొక్క ముందు భాగంలో లెఫ్ట్ సైడ్ యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. వెహికల్ 4 ఉంటే వెహికల్ వెనుక భాగంలో యాక్సిడెంట్ అవుతుంది. 7 ఉంటే వెహికల్ యొక్క ముందు భాగంలో లెఫ్ట్ సైడ్ యాక్సిడెంట్ అవుతుంది. 8 ఉంటే స్ట్రగుల్ అండి. ఈ వెహికల్ కొన్నప్పటి నుంచి ఆ వ్యక్తి ఎక్కువగా స్ట్రగుల్లోనే ఉంటాడు. కాబట్టి వెహికల్ యొక్క ముందు భాగంలో రైట్ సైడ్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. 3 నంబర్ అండి. మీ వెహికల్ యొక్క టోటల్ చేసిన, మీ వెహికల్ యొక్క ఎండింగ్ లో 3 ఉన్నా, మీ వెహికల్ ముందు భాగంలో ఫ్రంట్ యాక్సిడెంట్లు అవడం, చిన్న చిన్న ర్యాషెస్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు వెహికల్ నంబర్ తీసుకునేటప్పుడు న్యూమరాలజీ ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్ ని పరిగణలోకి తీసుకొని ఒక మంచి వెహికల్ నంబర్ తీసుకున్నప్పుడు 100% కలిసి వస్తుందండి. ఎందుకంటే కొన్నిసార్లు టోటల్ మనం ఫ్యామిలీ అంతా జర్నీ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా యాక్సిడెంట్లు అయితే ఎంత ప్రమాదం అండి. కుటుంబంలోని సభ్యులు ఎంత బాధపడతారు. ఒక్కరొక్కరు ప్రయాణం చేసేటప్పటికీ కూడాను మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుందని మీరు జాగ్రత్త పడి మీరు డ్రైవింగ్ చేయండి. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసినా కూడా ఎదుటి వ్యక్తి వచ్చి ప్రమాదం చేసినప్పటికీ కూడా మనకు నెగిటివ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా మందికి ఒక సందేహం ఉంటుందండి, సరే మీరు చెప్పారు వెహికల్ నెంబర్ గురించి, కానీ మా వెహికల్లో ఈ 04783తో ఎండ్ అయిందండి, మరి ఎలా దీనికి ఆల్రెడీ వెహికల్ తీసుకున్నామంటే మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. దీనికి సింపుల్ రెమెడీ ఏమిటంటే మీ వెహికల్లో గనక నెగిటివ్ నంబర్స్ ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు చేయాల్సింది ఒక 41 నంబర్ స్టిక్కర్, రేడియం స్టిక్కర్ని అతికించండి. రేడియం షాప్లోకి వెళ్తే మీకు ఇస్తారు. న్యూమరాలజీ ద్వారా 41 నంబర్ స్టిక్కర్ ఇవ్వండి అంటే ఇస్తారు. ఆ స్టిక్కర్ని బుధవారం రోజు మీ వెహికల్కి అతికించండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎటువంటి దోషం ఉన్నా కూడా పోతుంది. మీకు యాక్సిడెంట్ బారిన పడకుండా కాపాడుతుంది. కాబట్టి వెహికల్ నంబర్లలో ఎప్పుడైతే నెగిటివ్ నంబర్స్ ఉంటాయో ఆ వెహికల్ కొన్నప్పటి నుంచే హెల్త్ సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు రావడం, ఇంట్లో కుటుంబ సమస్యలు రావడం జరుగుతుంది. కాబట్టి వెహికల్ నంబర్ పాజిటివ్గా ఉండేటట్లు తీసుకోండి. ఫ్యాన్సీ నంబర్లు తీసుకోవద్దు. ఒక నంబరు వెహికల్లో ఒకసారి వస్తే చాలా బాగుంటుంది, రెండోసారి వస్తే ఎక్సలెంట్, కానీ మూడోసారి గనక వస్తే ఆ వెహికల్ నెగిటివ్ వైబ్రేషన్ పరంగా ఉంటుంది. కాబట్టి నెగిటివ్ లేకుండా చూసుకోండి. మీ వెహికల్ నంబర్లలో కంపల్సరీ ఉండాల్సిన నంబర్లు 1569. వీటిలో కనీసం 2 నంబర్లైనా ఉండాలి, కానీ 6వ నంబర్ అయితే తప్పకుండా ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే 6వ నంబర్ అనేది మనకు ముఖ్యంగా లగ్జరీ లైఫ్ని ఇస్తుంది. డబ్బు, సంపద, ఐశ్వర్యం, మంచి లగ్జరీ హౌస్ కానివ్వండి, కార్ కానివ్వండి, వెహికల్స్ ఇవన్నీ 6 నంబర్ ద్వారానే వస్తాయి. ఎప్పుడైతే మీ వెహికల్లో 6 నంబర్ ఉందో అవన్నీ కూడా మీ జీవితంలోకి రావడానికి తోడ్పడుతుంది. ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వెహికల్ నంబర్ సరిగా లేకపోతే టోటల్ ఫ్యామిలీ కూడాను యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ వెహికల్ సరిగా లేనప్పటికీ, వెహికల్ నంబర్లలో దోషాలు ఉన్నప్పటికీ 41 నంబర్ స్టిక్కర్ అతికించి చూడండి. 100% చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకవేళ మీరు 41 నంబర్ స్టిక్కర్ అతికించినా కూడాను మీకు యాక్సిడెంట్ అయితే మీకు ప్రమాదం బారిన మాత్రం పడాలండి, 100% ఇది. కాబట్టి
మీరు ఎప్పుడైతే ఇటువంటి నియమాలు ఫాలో అవుతారో వెహికల్ నంబర్ ద్వారా 100% సక్సెస్ అవుతారు. న్యూమరాలజీ ఆధారంగా మీరు ఒక కొత్త వెహికల్ నంబర్ తీసుకుంటే ముందే కన్సల్ట్ అవ్వండి. మంచి వెహికల్ నంబర్ తీసుకొని మీ లైఫ్లో లక్కీ వెహికల్ నంబర్ని లక్ని అట్రాక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.